హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన జగిత్యాల జిల్లాలోని దరూర్లో ఉన్నటువంటి ఆర్డీ కలర్స్ వినాయక విగ్రహాల షాప్ ముందు అయితే ఉన్నాం. ఫ్రెండ్స్, ఒక్కొక్క వినాయక విగ్రహం అయితే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. మీకు అన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసే ముందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎందుకు ఆలస్యం, మన వినాయక విగ్రహాల గురించి మీకు పూర్తిగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వినాయక విగ్రహం చాలా పెద్ద ఉంది. ఈ విగ్రహం 12 ఫీట్లు ఉంటుంది. దీని ధర 26,000 చెప్తున్నారు వాళ్ళైతే. అంటే ఫిక్స్ అనేం కాదు, వాళ్ళు తగ్గించండి అనేసి అడిగితే వాళ్ళు తగ్గిస్తారంట. ఇక్కడ మనం వినాయక విగ్రహాన్ని చూద్దాం. ఫ్రెండ్స్, కింద మొత్తం మెరూన్ కలర్ టైప్లో లైట్ కలర్లో పీట ఉంది. వినాయకుడు మంచి డార్క్ సోఫా సెట్లో కూర్చున్నారు. వైలెట్ కలర్ ధోతి ఉంది. మంచి పెద్దగా హైట్ ఉంది. అండ్ ఇక్కడ చూడడానికి విచిత్రంగా ఉన్నది ఏంటంటే, రైట్ సైడ్లో చూడండి, చిన్నగా డిజైన్ లాగా వచ్చి పార్వతి ఉన్నారు. అండ్ ఇటు సైడ్ రండి, లెఫ్ట్ సైడ్ ఇక్కడ డిజైన్ చూడండి, అదే ప్లేస్లో లెఫ్ట్ సైడ్లో శివుడు ఉన్నారు. ఫ్రెండ్స్, పైన చూడండి, అటు ఒక ఇటు ఒక హంస, పైన హనుమంతుడు ఉన్నారు. అటు ఇటు గ్రాస్ ఇచ్చారు. చాలా హైట్ ఉంది. 12 ఫీట్లు అంటే చాలా పెద్దగా ఉంది కదా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ వినాయకుడు కూడా ఆ వినాయకుడికి ఈ వినాయకుడు ఆపోజిట్లో ఉన్నారు. చూడడానికి చాలా పెద్దగా ఉన్నారు. ఈ విగ్రహం కూడా 12 ఫీట్లు. ఫ్రెండ్స్, మంచి బ్లాక్ లుక్లో వినాయకుడు అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నారు. పింక్ కలర్ రుమాలు చుట్టుకొని ఉన్నారు. ఆరెంజ్ కలర్ ధోతి. మొత్తం కింద ఇక్కడ డార్క్ అండ్ సిల్వర్ కలర్లో ఉన్నటువంటి పీట పైన కూర్చున్నారు. రైట్ సైడ్లో నెమలు వచ్చింది. ఇంకా అక్కడ చూడండి, కృష్ణుడు ఉన్నారు. చూడడానికి చాలా భారీ సెట్టింగ్తో ఉంది. ఫ్రెండ్స్, ఈ వినాయక విగ్రహాల షాప్లో ఒక్క విగ్రహం 6 ఫీట్ల నుండి స్టార్ట్ అయ్యి 12 ఫీట్ల వరకు ఉంటుంది. అండ్ ఇక స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే 8,000 నుండి స్టార్ట్ అయ్యి 33,000 వరకు ఉంటుంది. అంటే ఫిక్స్ ప్రైస్ ఏం కాదు. మీరు ఇక్కడ వచ్చి అడిగితే వాళ్ళు తగ్గిస్తారంట. వాళ్ళతో మాట్లాడాము. స్క్రీన్ పైన వాళ్ళ నంబర్స్ ఇస్తున్నాము. వీలైతే మీరు మీ ఇంటి దగ్గర ఉండి కూడా వాళ్ళతో కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇంకా చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం చూసిన అక్కడ విగ్రహం ఈ విగ్రహం సేమ్, కానీ బాడీ కలర్ చేంజ్ వచ్చింది, ధోతి కలర్ చేంజ్ వచ్చింది. వెనకాల సెట్టింగ్ కూడా మ్యాక్సిమం సేమే ఉంది. అక్కడ వినాయకుడు పింక్ కలర్ రుమాలు చుట్టుకున్నారు. ఇక్కడ రెడ్ కలర్ చుట్టుకున్నారు. ఇంకా ఆ విగ్రహం కన్నా ఈ విగ్రహం కొంచెం చూడడానికి కలర్ఫుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చూడడానికి ఎంతో అందమైన వినాయక విగ్రహం మన అయోధ్య రామయ్య. ఆయన పక్కనే అయోధ్య రామ మందిరం, వెనకాల కాషాయం జెండా, అందులో ఓం. అండ్ అయోధ్య రామయ్య బాణం పట్టుకున్నారు. చూడడానికి చాలా మంచి పెద్ద గ్రాండ్ లుక్లో గ్రాండ్ సెట్టింగ్ లాగా అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, ఈ విగ్రహం 8 ఫీట్ల వరకు ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రామ మందిరం టెంపుల్కి ఎన్ని స్టాచ్యూస్ ఉన్నాయో. ఇటు సైడ్ చూస్తే బుద్ధుడు ఉన్నారు, కింద ఏనుగు, ఇక్కడ ఎవరు నాట్యం చేస్తున్నారు, ఇక్కడ ఇద్దరు నాట్యం చేస్తున్నారు. చూడడానికి చాలా మంచిగా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వినాయక విగ్రహం చూడడానికి చాలా అందంగా ఉంది. ఈ వినాయక విగ్రహంలో స్పెషాలిటీ ఏంటో తెలుసా? అటు సైడ్ లెఫ్ట్ సైడ్లో చిన్న వినాయకుడు వచ్చారు, ఇటు రైట్ సైడ్లో చిన్న వినాయకుడు వచ్చారు. అండ్ వినాయకుడు పెట్టుకున్న బంగారు ఆభరణాల లోపల కూడా ఒక గోల్డెన్ వినాయకుడు ఉన్నారు. చూసారా? మొత్తం 4 వినాయకులు ఉన్నారు. ఫ్రెండ్స్, పైన చూడండి, పైన ఒక వినాయకుడు. మొత్తం 5 వినాయకులు ఒకే విగ్రహంలో ఉన్నట్లు చూడడానికి చాలా వెరైటీగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి అక్కడ వరకు 3 విగ్రహాలు సేమ్ ఉన్నాయి, కానీ కొంచెం బాడీ కలర్స్ చేంజ్, వాటి ధోతి కలర్స్ చేంజ్, ఇంకా కొన్ని మెడలో వేసుకున్న కండువాల కలర్ చేంజ్ తప్ప మిగతా అంతా సేమ్ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే అక్కడ వరకు అన్నీ కూడా సేమ్ విగ్రహాలు ఉన్నాయి. కొన్ని బాడీ కలర్స్ చేంజ్, ధోతి కలర్స్ చేంజ్, అంతేకాని మిగతా అంతా సేమ్ టు సేమ్. ఎందుకంటే ఒకరికి నచ్చిన విగ్రహం ఇంకొకరికి నచ్చుతుంది, నాకు కూడా కావాలనుకుంటారు కదా. సో అప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన విగ్రహాలు తీసుకోవడానికి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, లాల్బాగ్ మహారాజా రూపంలో ఉన్న వినాయక విగ్రహం. ఇక్కడ నుండి స్టార్ట్ అయితే అటు సైడ్ 1, 2, 3, 4 సేమ్ 4 విగ్రహాలు ఉన్నాయి. ఇవి 2 సేమ్ ఉన్నాయి. అండ్ అటు సైడ్ ఒక లైట్ పింక్ కలర్ ఉంది, ఇక్కడ కొంచెం ఆరెంజ్ కలర్ ఉంది. ఇంకా దీనిని పూర్తిగా డీటెయిల్గా చూద్దాం పదండి. మంచి
రాయల్గా వినాయకుడు సోఫా సెట్లో కూర్చున్నారు. వైలెట్ కలర్ ధోతి ఉంది, చూడడానికి చాలా గ్రాండ్గా ఉన్నారు. సోఫా సెట్లో మంచిగా దర్జాగా కూర్చున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వినాయకుడు తామర పువ్వు పైన కూర్చున్నారు. వెనకాల బాక్సీ టైప్ సెట్టింగ్ వచ్చింది. అండ్ వినాయకుడి విగ్రహాన్ని కిరీటానికి వెంకటేశ్వర స్వామి వచ్చారు. చూడడానికి చాలా కొత్త లుక్లో ఉంది. అండ్ వినాయక విగ్రహానికి లెఫ్ట్ సైడ్లో సింహం వచ్చింది. మొత్తం గోల్డెన్ ఆర్నమెంట్స్ ఎక్కువ ఉన్నాయి విగ్రహానికి. ఇది కూడా 8 ఫీట్ల వరకు ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి, డిఫరెంట్ yellowish కలర్లో ఉంది. చూడడానికి చాలా విచిత్రమైన కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్. ఒకప్పుడు మనకు జంజరం అంటే ఎలా ఉండేది, వైట్ కలర్లో తాడులాగా ఉండేది. కానీ దానిని అప్డేట్ చేసి ఈ షాప్ వాళ్ళు ఏం చేశారు చూడండి, ఫ్లవర్స్ దండలాగా తయారు చేశారు. చూడడానికి చాలా విచిత్రంగా ఉంది వినాయక విగ్రహం అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వినాయకుడు సింపుల్గా కూర్చొని ఉన్నారు. రైట్ సైడ్లో ఒక దిండులాగా పెట్టుకుని ఉన్నారు. ఇందులో ఒక చూడడానికి న్యూ లుక్ ఏంటంటే వెనకాల సర్కిల్ సోఫా సెట్ లుక్లో వచ్చింది. మన ఇండల్లో వాడే సోఫా సెట్లు ఉంటాయి చూస్తారా, కొన్ని రౌండ్గా వచ్చి అదే మెత్తగా పరుపులాగా ఉంటాయి చూడండి. అలాంటి సెట్టింగే ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. చూడడానికి కొంచెం న్యూ లుక్లో ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఇన్ని విగ్రహాలు చూసా కానీ అన్ని విగ్రహాలు అన్నింటికంటే కూడా ఈ విగ్రహం అంటే నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఈ విగ్రహాన్ని చూడగానే నాకు ధూళిపేట వినాయక విగ్రహం అయితే గుర్తొచ్చింది. చూడడానికి చాలా న్యూ లుక్లో ఉంది, మంచిగా డిజైన్ చేశారు, భారీగా ఉంది. ఈ విగ్రహం 12 ఫీట్లు ఉండొచ్చు. ఇది అరౌండ్ 33,000 రూపీస్ ఉండొచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వచ్చి అడిగితే తగ్గిస్తారంట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి, నిజంగా వినాయక విగ్రహం రిచ్ అంటే రిచ్చే. ఇక్కడ చూడండి, ఉంగరాలు పెట్టుకున్నారు, 1 2 ఇక్కడ పెట్టుకున్నారు. రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ బొటనవేలికి ఉంగరం పెట్టుకున్నారు. చూడడానికి చాలా గ్రాండ్గా ఉంది విగ్రహం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 4 ఎలుకల రథం పైన వినాయకుడు అయితే కూర్చొని ఉన్నారు. ఈ వినాయకుడు రాకీ లుక్లో ఉన్నారు. ఈ విగ్రహం కూడా 12 ఫీట్లు ఉంటుంది. చూడడానికి డీసెంట్ లుక్లో డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్, ధోతి, మల్టీ కలర్ ధోతి. ఇది కింద మంచి గ్రాండ్ లుక్లో ఉన్న రథం ఉంది. మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ వైలెట్ అండ్ సమ్ గ్రీన్ కలర్లో ఉంది. మొత్తం మల్టీ కలర్స్తో విగ్రహం అయితే చూడడానికి డిఫరెంట్గా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, డిఫరెంట్ కలర్లో వినాయకుడు. నేనైతే నిజం చెప్తున్నా, ఇలాంటి బాడీ కలర్లో ఉన్న వినాయక విగ్రహాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. హంసని పట్టుకుని ఉన్నారు వినాయకుడు. ఇది అరౌండ్ ఒక 10-10.5 ఫీట్లు ఉండొచ్చు. చూడడానికైతే అందంగా ఉంది, విచిత్రంగా కొత్త కలర్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే సెట్టింగ్ వచ్చింది ఫ్రెండ్స్. వినాయక విగ్రహం అయితే కంప్లీట్ న్యూ లుక్లో ఉంది. ఫ్రెండ్స్ ఈ వినాయక విగ్రహాల షాపులో ఉన్నటువంటి అన్ని విగ్రహాల కంటే కూడా ఇదే చిన్న విగ్రహం. ఇది 6 ఫీట్లు ఉంటుంది. దీని ధర 8,000 వరకు ఉంటుంది. అంటే ఫిక్స్ ఏం కాదు, మీరు ఇక్కడ వచ్చి అడిగితే వాళ్ళు తగ్గిస్తారంట. ఇక్కడ చూడండి, కింద ఎలక సన్నాయి ఊదితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చింది. ఆ ఎలక వెనకాల డోల్ వచ్చింది. వినాయకుడు డోల్ పైన కూర్చొని ఉన్నారు. మొత్తం రాగి లుక్లో ఉంది. చూడడానికి వెరైటీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ షెడ్లో పెద్ద విగ్రహాలు చూసాం కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిన్న విగ్రహాలు ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే ఈ విగ్రహాలు 100 రూపాయల నుండి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇందులోనే వేరియంట్స్ ఉంటాయి. 100 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 500 వరకు ఉంటాయి. చిన్న విగ్రహాలు చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహం చూడండి, ఎంత క్యూట్గా ఉందో. వినాయకుడు ఆ బుట్టలో లడ్డూలు పెట్టుకొని కూర్చున్నారు. చూడడానికైతే చాలా అందంగా ఉంది. అండ్ చిన్న వినాయకుళ్ళని అన్నీ ఒకేలాగా లేవు ఫ్రెండ్స్, వెరైటీ ఉన్నాయి. ఒకసారి డీప్గా చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి,
చెట్టు కొమ్మ కింద కూర్చున్న వినాయకుడు డార్క్ లుక్లో ఉన్నారు. కృష్ణుడిలాగా ఫ్లూట్ పట్టుకోవడానికి ఇలా పెట్టారు. ఇది కూడా 6 ఫీట్లు ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సమ్ గోల్డెన్ ధోతి కట్టుకున్నారు వినాయకుడు. సిల్వర్ ఆర్నమెంట్స్ పెట్టుకున్నారు. చూడడానికైతే సింపుల్గా నీట్గా ఉంది కదా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పెద్ద ఎలుక లడ్డూని పట్టుకొని ఉంది. మొత్తానికైతే వినాయకుడు అయితే ఆయన అసలైన వాహనం పైన కూర్చుని ఉన్నారు. ఇది కూడా 6 ఫీట్లు ఉండొచ్చు ఫ్రెండ్స్. మంచిగా ఎంతో అందంగా ఉంది. ఆరెంజ్ కలర్ ధోతి కట్టుకున్నారు. గోల్డెన్ ఆర్నమెంట్స్ రుమాల్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. గోల్డెన్ ఆర్నమెంట్స్తో కూడిన రుమాల్ ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి. ఎలక అనేది బ్లాక్ కలర్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఎలకని బ్లాక్ కలర్లో పెడితే అంత చూడడానికి ఏదో డిఫరెంట్గా ఉంటుంది అనేసి ఈ ఎలుకని వైట్ ఎలుక వేసేసారు. ఇది ఫారెన్ ఎలుక కావచ్చు ఫ్రెండ్స్, చూడడానికి విచిత్రంగా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వినాయకుడు సోఫా సెట్లో కూర్చున్నారు. ఇటు సైడ్ చూడండి చిన్న ఆవు ఉంది, అండ్ ఇటువైపు చూస్తే పెద్ద ఆవు ఉంది కోపంతో. చూడండి ఫ్రెండ్స్, మొత్తం 2 ఆవులు ఉన్నాయి. ఇది కూడా అప్రాక్సిమేట్గా మనకు ఒక 7 ఫీట్లు అయితే ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ప్యూర్ రెడ్ వినాయకుడు. ఇలాంటి వినాయకులను కొంతమంది కావాలని వాళ్ళు స్పెషల్గా కస్టమైజ్ చేయించి ఎక్కువ డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. ఇలాంటివి మనకు యూనిక్గా ఉంటాయి. సిల్వర్ కలర్ ఆర్నమెంట్స్ అండ్ సిల్వర్ కలర్ కిరీటం ఉంది. వెనకాల గోల్డెన్తో ఒక సర్కిల్ వచ్చింది. మొత్తం రెడ్డిష్గా ఒక యూనిక్గా కనిపిస్తుంది కదా. కింద చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏనుగులతో కూడిన ఒక డమరుకం టైప్లో వచ్చి వినాయకుడు అయితే కూర్చున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విగ్రహాన్ని ఈ బాబు వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఈ విగ్రహానికి ఎంత? 15,000 అంట ఫ్రెండ్స్. 6 ఫీట్ల వినాయకుడు 15,000 అంట. అంటే ఇంకా మీరు ఇక్కడ వచ్చి వాళ్ళను అడిగితే వాళ్ళు తగ్గించడానికి ట్రై చేస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి, ఆవు అండ్ రథం పైన కూర్చున్న విగ్రహం ఇది కూడా 6 ఫీట్లు ఉండొచ్చు. ఇది కొంచెం చూడడానికి డిఫరెంట్ లుక్లో ఉంది. వెనకాల సెట్టింగ్ అనేది వెరైటీ మల్టీ కలర్స్లో వచ్చింది ఫ్రెండ్స్. స్కై బ్లూ కలర్లో వినాయకుని బాడీ ఉంది, అండ్ గ్రీన్ కలర్ ధోతి ఉంది, గోల్డెన్ ఆర్నమెంట్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ విగ్రహం 8 ఫీట్లు ఉంటుందంట. మొత్తం లైట్ పింక్ కలర్ బాడీ ఉంది, ఆరెంజ్ కలర్ ధోతి ఉంది. చూడడానికైతే సింపుల్గా ఉంది. అండ్ అక్కడ వెనకాల మల్టీ కలర్స్తో కిరీటం వెనకాల సర్కిల్ అయితే వచ్చింది. చూడడానికైతే బాగుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో అన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకేమనిపించింది అనేసి కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ తప్పకుండా మీ కామెంట్కి మేమైతే హార్ట్ వేస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.